నమస్తే ఫ్రెండ్స్, నేను మీ జర్నలిస్ట్ వలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏదైతే పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారాన్ని రేపాయి. కవితకు వ్యతిరేకంగా జన సైనికులు కవితను విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ గురించి ఏం తెలుసని కవితకు ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే, జగన్మోహన్ రెడ్డి అద్భుత నాయకుడు, పోరాట యోధుడు అని చెప్తూ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఉండటం మన దురదృష్టం, ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దీని మీద కొంత లోతుగా విశ్లేషించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. కవిత ఉద్దేశం ఏంటి అంటే, తెలంగాణలోకి పవన్ కళ్యాణ్ వస్తే గనక బీఆర్ఎస్కి ఇబ్బంది ఏర్పడుతున్న ఆ అభద్రతా భావంతో ఏమైనా చేశారా? దీని మీద మనం మాట్లాడదాం. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారితో మాట్లాడదాం. రవీంద్రబాబు గారు నమస్కారం సార్. నమస్తే వలి. రవీంద్రబాబు గారు, 2 రోజులు అవుతుంది అనుకుంటా కవిత చేసిన వ్యాఖ్యలు ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ని చాలా అంటే చాలా తక్కువ చేస్తూ ఆయన గురించి మాట్లాడటం వేస్ట్ అన్నట్టు అన్నారు. మరొక వైపు జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి నాయకుడు, పోరాట యోధుడు అని చెప్పి ఎలివేషన్ ఇచ్చిన పరిస్థితుంది. ఏంటి అంతర్లీనంగా ఏ ఉద్దేశంతో కవిత గారు ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? 2 తెలుగు రాష్ట్రాల్లో గడిచిన 2 రోజుల నుంచి చర్చనీయ అంశాల్లో ఒకటేంటంటే కవిత మాట్లాడిన మాటలు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఒక ఎమ్మెల్సీ కవిత ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ అసందర్భోచితంగా పవన్ కళ్యాణ్ మీద వ్యక్తిగతంగా కామెంట్స్ చేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందనేది అర్థం కాని అంశం. సరే, కవిత ఆ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ జగన్ రెడ్డి పోరాట యోధుడు, మంచి నాయకత్వం ఉన్న నాయకుడు అని చెప్పారు. పర్వాలే, ఆమె ఇష్టం, మనకేం అభ్యంతరం లేదు, అంతవరకు ఓకే, యాక్సెప్టెడ్. అదే టైంలో పవన్ కళ్యాణ్ లాంటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గురించి తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ గారికి మాట్లాడాల్సిన అవసరం ఆ సందర్భంలో ఏంటి అనేది అర్థం కాని అంశం. మనం నిష్పక్షపాతంగా, పార్టీలకి అతీతంగా దీని గురించి విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. కవిత గారు ఆ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఉద్దేశించిన మాటలు ఏంటంటే, పాయింట్ నెంబర్ 1, చాలా అన్ఫార్చునేట్ ఆయన డిప్యూటీ సీఎం అవటం అని అన్నారు. ఏది అన్ఫార్చునేటో మనం మాట్లాడదాం. 2వ అంశం, జగన్ రెడ్డి గారిని మెచ్చుకున్నారు, పర్వాలే, అది మనకు అభ్యంతరం లేదు, ఎవరికి అభ్యంతరం లేదు. 3వ విషయం ఆమె ఏమంటారంటే, పవన్ కళ్యాణ్ చెగోవేరా, లెఫ్టు రైటు, సనాతన ధర్మం. 3వ పాయింట్, ఒక స్టాండర్డ్ స్థిమితం లేకుండా వ్యవహరిస్తున్నాడు, స్టెబిలిటీ లేకుండా అనే కామెంట్స్ చేశారు. వీటి గురించి మనం ఒక్కసారి డీప్గా విశ్లేషణ చేసుకుంటే, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడింది కాబట్టి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2014లో జనసేన పార్టీ స్థాపించిన తర్వాత 2014లో ఎలక్షన్లో కాంటెస్ట్ చేయలేదు. 2019లో కాంటెస్ట్ చేయటం వల్ల 1 సీటు మాత్రమే గెలుపొందారు. ఆ ఒక్క అతను తర్వాత జంప్ చేశారు వేరే పార్టీలోకి. అటువంటి నేపథ్యం 10 ఇయర్స్ పీరియడ్లో 2024 ఎలక్షన్లో 100% స్ట్రైకింగ్ రేట్తో విజయం సాధించిన రాజకీయ పార్టీ తెలుగు రాష్ట్రాల్లో ఉందా? లేదు. మరి పవన్ కళ్యాణ్ అన్ఫార్చునేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? సెకండ్ క్వశ్చన్, డిప్యూటీ సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఎమ్మెల్యే, ఫస్ట్ టైం మినిస్టర్, ఫస్ట్ టైం డిప్యూటీ చీఫ్ మినిస్టర్. గడిచిన 10 నెలలుగా ఆయన పెర్ఫార్మెన్స్ బాగుందా, బాగలేదా? నిష్పక్షపాతంగా మనం ఆలోచించేద్దాం. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో గ్రామ సభలు ఒక్క రోజులో 13,336 గ్రామ సభలు పెట్టి ప్రపంచ రికార్డు సృష్టించిన మాట పవన్ కళ్యాణ్ కాదా? అభినందిద్దామా? ఈజ్ ఇట్ ఫార్చునేట్ ఆర్ అన్ఫార్చునేట్? 2వ అంశం, ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు విధ్వంసం అయిపోతే 3,750 కిలోమీటర్ల రోడ్డు ఈయన మంత్రిత్వ శాఖ, ఈయన ఇనిషియేషన్తో ఏపిచ్చి రోడ్లు కళకళలాడేటట్టు చేసిన మాట వాస్తవమా కాదా? జల్ జీవన్ మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్, ఇంటింటికి కుళాయి ద్వారా నీళ్లు అందించే స్కీమ్. గడిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాని ఫండ్స్ మిస్యూటిలైజేషన్ చేసి స్కీమ్ని సక్సెస్ఫుల్గా యూటిలైజేషన్ చేయకుండా, యూటిలిటీ సర్టిఫికేట్స్ సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వకుండా, ఆ పథకం ఫలితాలు ప్రజలకి అందకుండా చేస్తే పవన్ కళ్యాణ్ సొంత ఇనిషియేటివ్తో 66,000 కోట్లు జల్ జీవన్ మిషన్ ద్వారా ఫండ్స్ తీసుకొచ్చి ఇంటింటికి నీళ్ల పథకాన్ని పునర్జీవనం చేసిన మాట నిజమా కాదా? మరీ ముఖ్యంగా మాట్లాడుకుందాం. అన్ఫార్చునేట్ అని అంటున్నారు కదా, నేను ఫార్చునేట్ అంటాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఏర్పడటానికి అప్పట్లోనే ఆయన బీజేపీతో అలయన్స్లో ఉన్నప్పటికీ కూడా అనుకోని అనివార్య పరిస్థితుల్లో ఒక డేరింగ్ డాషింగ్ డెసిషన్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రహిత ఆంధ్రప్రదేశ్ ఉండాలి అని నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత
బీజేపీ, టీడీపీ, జనసేన అలయన్స్కి రూపకర్త ఆయన. ఆ తర్వాత ఈయన స్ట్రైకింగ్ రేటు 100%. ఇది అభినందించాలి కదా. పెర్ఫార్మెన్స్ అందరూ మెచ్చుకుంటున్నారు. సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఈయన మెచ్చుకొని ఆదరించి ఈయన ఫేస్ వాల్యూ, ఈయన క్రెడిబిలిటీ, ఈయన ఇమేజ్ ఉపయోగించుకోవాలని మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్లో స్టార్ క్యాంపైనర్గా తీసుకెళ్ళి 11 అసెంబ్లీ సెగ్మెంట్లో ప్రచారానికి వాడుకుంటే 11కి 11 మహారాష్ట్రలో గెలిపించడానికి ఈయన కంట్రిబ్యూషన్ ఉందా లేదా? ఓకే. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు తిరుమల లడ్డుని అపవిత్రం చేస్తే దాన్ని విమర్శిస్తూ సనాతన ధర్మ పరిరక్షణ పేరుతోటి ప్రజల్లోకి దగ్గరయ్యి ఆ లడ్డు అపవిత్రతని మళ్ళీ సరిచేసి నార్మల్సీకి తీసుకొచ్చి ప్రజల మనోభావాలు, భక్తుల మనోభావాలని దెబ్బతినకుండా కాపాడిన దాంట్లో ఈయన పాత్ర ఉందా లేదా? వీటన్నిటికీ మించి అటవీ శాఖ భూములు పరిరక్షించటంలోనూ మరీ ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు, అరకు, వైజాగ్ ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాలకి రోడ్లు సరిగా లేక, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ లేక, హాస్పిటల్స్ లేక ఇన్ని సంవత్సరాల నుంచి ప్రజలు అవుతున్నారు గిరిజనులు. వాళ్ళ కోసం రోడ్లు ఫెసిలిటీ కల్పించడంలో, స్వయంగా ఆ ప్రాంతానికి వెళ్ళి పరామర్శించడంలో, రోడ్లు క్వాలిటీని చెక్ చేయడంలో ఈయన పాత్ర ఉంది కదా. ఓకే. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అక్రమాలకు పాల్పడిన వాళ్ళందరినీ నిలదీస్తూ, ప్రశ్నిస్తూ, విచారణకి ఆదేశిస్తున్న దాంట్లో ఈయన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నమాట నిజం కాదా? పీడిఎస్ రైసు 20,000 కోట్ల బిజినెస్ అక్రమ దందా జరిగితే 5 సంవత్సరాల్లో స్వయంగా ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి సీజ్ ద షిప్ అన్నమాట నిజం కాదా? ఇన్ని రకాల ఇనిషియేటివ్స్ తీసుకుంటూ అంటే ఇవన్నీ కనిపిస్తున్నాయి సార్. కవిత గారు ప్రధానంగా ఆమె మాట్లాడింది, ఈయనకి రాజకీయపరమైనటువంటి ఒక సిద్ధాంతం లేదు. ఇంతకుముందు మాట్లాడారు. చేగువేరా అని చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు పూర్తిగా రైట్కి వెళ్ళిపోయి సనాతన ధర్మం అని చెప్పి తన వేష భాషలను మార్చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీతో అంటగాగుతూ ఉన్నాడు. ఇది నచ్చకేనా? సో ఒక వ్యక్తి చెగోవేరా అనటం తప్ప, అక్కడి నుంచి లెఫ్టో రైటో ఏదో ఒకటి సెంటరో ఓ డెసిషన్ మార్చుకోవటం తప్ప, దానివల్ల ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి, పార్టీకి, ఇంకొక రాష్ట్రంలో ఉన్న ఇంకొక పార్టీకి ఏ విధంగా నష్టం? 3వ అంశం సనాతన ధర్మ పరిరక్షణ. ఆయన ఎన్నుకున్న ఒక ఫిలాసఫీ, ఒక సిద్ధాంతం, అందులో తప్పేంటి? అట్లా అనటంలో తప్పేంటి? 4వది బీజేపీకి దగ్గర అవుతారంటే అయితే తప్ప, అంటే వేరే పార్టీకి దగ్గర అయితే అది ప్రజలకు నష్టమా? దానివల్ల ఈ సమాజానికి ఏమన్నా నష్టమా? సనాతన ధర్మ పరిరక్షణ అన్నారు అంటే ఇట్ డజంట్ మీన్ వేరే క్యాస్ట్లను ఆయన వ్యతిరేకించుతూ మాట్లాడిన సందర్భం ఒకటన్నా ఉందా? లేదు. లేకపోగా ముస్లిం సోదరులకి వక్ఫ్ బోర్డ్ బిల్ రీసెంట్ అమెండ్మెంట్ పాస్ చేయించడంలో ఎన్డీఏ కూటమి దాని పాత్ర పోషించింది. ఈ ముస్లిం వక్ఫ్ బోర్డ్ బిల్, రివైజ్డ్ బిల్ ప్రపోజ్ చేసినప్పుడు ఎన్డీఏ కూటమి వాళ్ళు కొన్ని సజెషన్స్ చేశారు. ఒక కమిటీని ఏర్పాటు చేయమని ప్రపోజ్ చేశారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ, 31 మెంబర్స్ తోటి కమిటీ కాన్స్టిట్యూట్ అయింది. ఆ కమిటీ అందరు స్టేక్ హోల్డర్ తోటి కన్సెన్సస్ తీసుకొచ్చి వాళ్ళ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకొని కొన్ని ప్రపోజల్స్ 5 చేంజెస్ ప్రపోజ్ చేశారు. ఆ ప్రపోజ్డ్ చేంజెస్ బిల్లులో ఇన్కార్పొరేట్ చేశారు. బిల్లు పాస్ అయింది. అది ముస్లింకి ఉపయోగపడే బిల్లుగా మనం పరిగణించవచ్చు. మరి ఇదే ఇట్లా మాట్లాడుతున్నారు వైఎస్ జగన్ గొప్ప నాయకుడు అని కవిత గారు మాట్లాడుతున్నారే, మరి వక్ఫ్ బోర్డ్ బిల్ పాస్ విషయంలో లోక్సభలో ఒక రకంగా, రాజ్యసభలో ఒక రకంగా బిహేవ్ చేసినటువంటి పార్టీ నాయకుడు గొప్ప నాయకుడు అయి ఉండవచ్చు. 2వ అంశం తెలంగాణ ప్రాంతంలో కవిత మంచి నాయకురాలు, నేను యాక్సెప్ట్ చేస్తాను, కాదని అనట్లా. కానీ అసందర్భోచితంగా ఈయన్ని పొగడొచ్చు, ఆయన్ని వ్యక్తిగతంగా దూషించాల్సిన అవసరం ఈమెకి ఎందుకు వచ్చింది? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో, 100 కోట్ల లిక్కర్ స్కామ్లో ఈమె పాత్ర ఉందని కొంతకాలం జైలు జీవితం గడిపి వచ్చిన ఈమె ఈరోజు కాన్సన్ట్రేషన్ దీని మీద కాకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పునర్జీవనం ఎలా పోయాలో, తెలంగాణలో ఏ విధంగా శ్రేణుల్ని ఉత్తేజపరచాలా, ఓటింగ్ శాతాన్ని ఎట్లా మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లోకి పెంచుకోవాలా అనే దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి ఉంటే బాగుండేది. 3వది, ఈ విధంగా మాట్లాడటం వల్ల ప్రాంతీయ విభేదాలు లేదా ఇంకొక రకమైన విద్వేషాలు రెచ్చగొట్టడం వల్ల అది బీఆర్ఎస్కి వచ్చిన లబ్ధి ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఇలా మాట్లాడటం వల్ల జగన్కి, ఈమె సమర్థిస్తున్న జగన్కి వచ్చిన లబ్ధి ఏంటి? అర్థం కాని అంశం. ఏదేమైనా ఆమె ఆ విధమైన మాటలు మాట్లాడేది లేకుండే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్ర స్థాయి నుంచి నేషనల్ స్థాయిలో అట్రాక్ట్ కాబడిన, ఎదుగుతున్న గ్రోయింగ్ లీడర్గా, సక్సెస్ఫుల్ లీడర్గా, మంచి పెర్ఫార్మెన్స్ 10 నెలల నుంచి చూపిస్తున్న ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా
మనం చూస్తున్నప్పుడు అంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక భయం ఏర్పడిందా బీఆర్ఎస్కి, అందుకని ఈ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయా? ఇక్కడ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఎదుగుతోంది, కొంత దూకుడు ప్రదర్శిస్తుంది. మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా విజయం సాధించింది. కాబట్టే ఇప్పుడు మూడో స్థానానికి, మన పార్లమెంట్ ఎన్నికల్లో మూడో స్థానంలో ఉంది బీఆర్ఎస్ 0. 2 ఆ రెండు పార్టీలకే వచ్చాయి, ఒకటి ఎంఐఎం వచ్చింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఇక్కడ భారతీయ జనతా పార్టీతో జత కడితే మనకి ఇబ్బందికర పరిస్థితే, అందుకని చెప్పి ఇప్పటి నుంచే టార్గెట్ చేయడం స్టార్ట్ చేశారా? దీన్ని 2 విధాలుగా నేను చూస్తున్నా. ఒకటి, రాబోయే ఎలక్షన్లో తెలంగాణ రాష్ట్రంలో ఇంకా టైం ఉంది. ఇప్పుడు తొందరపడి ఈమె ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి మాటలు చేయవలసిన అత్యవసరం అయితే లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రాబోయే ఎలక్షన్లో తెలంగాణలో ఈ కూటమి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ ఒకవేళ పోటీలో నుంచుంటే బీఆర్ఎస్కి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే అవకాశం ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 4 సంవత్సరాల ముందే ఈ విధమైన వ్యూహం చేయవలసిన అవసరం లేదు. ఫస్ట్ పాయింట్. సెకండ్ వ్యూ ఏమంటానంటే, అక్కడున్న జగన్మోహన్ రెడ్డి గారిని పొగడటం వల్ల జగన్మోహన్ రెడ్డికి లబ్ధి అవుతుంది పవన్ కళ్యాణ్ని విమర్శించడం వల్ల అని ఎవరో గైడెన్స్ ఇస్తే ఆ విధంగా ఏమన్నా మాట్లాడిందా? ఎందుకంటే కేసీఆర్ గారు జగన్ గారికి ఉన్న రిలేషన్ వల్ల, మంచి కాంటాక్ట్స్ ఉండటం వల్ల ఆ విధంగా మాట్లాడిందా అని అర్థమవుతుంది. ఇంకొక అంశం నేనేమంటానంటే, ఏ వ్యక్తి అయినా ఇంకొక రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ నాయకుల మీద ఇటువంటి కామెంటు ఈ సందర్భంలో చేయవలసిన అవసరం ఎంత మాత్రం లేదు కదా. ఇటువంటి ఎందుకు చేయాలా? మూడోది, ఇట్లా చేయటం వల్ల ప్రజలకు ఉపయోగపడితే మనం సంతోషిస్తాం. కానీ దీనివల్ల విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా జనసేన పార్టీకి సంబంధించే వాళ్ళుగా కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కూడా ఈమె మీద విమర్శలు ఎక్కువ పెట్టే విధంగా ఈమె సెల్ఫ్ గోల్ ఎందుకు చేసుకున్నది అనేది అర్థం కాని అంశం. అట్లా మాట్లాడటం అనుచితం, సందర్భం కాదు, అట్లా మాట్లాడేది లేకుండే. ఓకే, చూద్దాం సార్. ఇప్పటికే సోషల్ మీడియాలో కవిత గారిని విమర్శిస్తూ పెద్ద ఎత్తున కామెంట్స్ కూడా వస్తున్నాయి. నేను అనకుండా ఉండాల్సిందని చెప్పి ఆమె ఇప్పుడైనా అలాంటి అభిప్రాయంతో ఉన్నారో లేదో కూడా భవిష్యత్తులో తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ కొత్త రవీంద్రబాబు గారు. థ్యాంక్ యూ.